ఈరోజు ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి కెంపు మీద చెక్కిన గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజించినట్లయితే ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు, రాజకీయ రంగంలో మంచి అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా కెంపు మీద చెక్కిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో చందనపు చెక్కతో తయారు చేయబడిన గణపతిని పూజించినా కూడా ఈ ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ముడుపును గణపతికి సమర్పించటం ద్వారా, గణపతికి ముడుపు కట్టడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. గణపతికి ముడుపు ఎలా కట్టాలంటే, ముందుగా పూజా మందిరంలో పూజాపీఠం మీద గణపతి విగ్రహము లేదా చిత్రపటము ఉంచి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 2 గుప్పిళ్ళ బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో 2 తమలపాకులు ఉంచాలి. ఆ తమలపాకుల్లో 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయి నాణేలు ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచినటువంటి బియ్యాన్ని మూటగట్టి గణపతి దగ్గర ఉంచి ఆ మూటకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అగరబత్తులు చూపించి ధూపం వేయాలి. ఇలా గణపతికి ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ముడుపు కట్టుకోవాలి. ఉదయం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. ముడుపు కట్టిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గణపతికి గరిక పోచలతో అర్చన చేయించుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి. సాయంకాలం పూట మళ్ళీ గణపతి దగ్గర దీపాన్ని వెలిగించి గణపతికి ముడుపు కట్టినటువంటి ఆ మూటను విప్పి ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆ మూటలో ఉన్నటువంటి తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు కూడా గణపతి ప్రసాదంగా స్వీకరించవచ్చు. మూటలో ఉన్నటువంటి 11 రూపాయి నాణేలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడానికి ముందు మళ్ళీ ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గృహానికి వచ్చి ఆ బియ్యంతో పొంగలి వండి దాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే గణపతి అనుగ్రహం ద్వారా ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు వీటన్నిటినీ అధిగమించవచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈరోజు గాం గీం గూం గైం గౌం గహ అనే మంత్రాన్ని మనస్సులో 21 సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి ముడుపు పరిహారాన్ని పాటించండి, గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.